అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో ఇంకా నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు మీ లైఫ్లో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు, ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఈ నెక్స్ట్ కొద్ది గంటల్లో మీ లైఫ్లో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ ఇంకా బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు. ఫస్ట్ వచ్చేసి 7 of Pentacles, the Lovers, Three of Swords, 2 more Universe, Four of Wands, 1 more, Four of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 6 of Pentacles చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అని అంటే 7 of Penticlesతో ఇంకా 6 of Pentacles కూడా అదే చూపిస్తుంది మెసేజ్. సో మీరు ఫినాన్షియల్స్కి సంబంధించి మీ మనీ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం నడుస్తుంది మీ లైఫ్లో ఇప్పుడు అని అంటే ఎంతో హార్డ్ వర్క్ చేశారు, ఎంత ట్రై చేసినా సరే మీకు గ్రోత్ అనేది అంతగా కనిపించట్లేదు. చాలా డౌట్స్ ఉన్నాయి మీ ఫినాన్షియల్ సిచ్యువేషన్కి సంబంధించి, మీ మటీరియల్ నీడ్స్కి సంబంధించి కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు కరెక్ట్ వేలోనే వెళ్తున్నారా లేకపోతే ఏదైనా తప్పు చేస్తున్నారా, ఎందుకు గ్రోత్ అనేది లేదు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్లో ఉన్న ఛాన్సెస్ ఉంది. ఓకే, అండ్ అలా అని చెప్పేసి మీరు కష్టపడి పడలేదని కాదు, చాలా ట్రై చేశారు. అయితే ఇక్కడ ఏంటి అంటే మీకు యూనివర్స్ నుంచి మెసేజ్, మీకు ఇప్పుడు మీరు లెట్స్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా 1 week బ్యాక్ ఏదైనా వర్క్ చేశారు అని అంటే దానికి సంబంధించి ఇంకా ఏం రిజల్ట్ రాలేదు అని అంటే ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అంటే మీరు చేసిన పనికి యాక్చువల్లీ గ్రోత్ రాబోతుంది తొందరలో మీరు దానికి ఈ నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినబోతున్నారనమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఏంటంటే మీకు కనిపించలేదు, దానికి సంబంధించి ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఏంటంటే సెక్యూర్గా ఉండాలి, చాలా టైం వరకు ఈ ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది మీ లైఫ్లో ఉండాలి అని చెప్పేసి వర్క్ అనేది నడుస్తూ ఉండింది. అందుకే మీకు చూడడానికి వీలు అవ్వలేదు. అంటే మీకు ఏంటి అని అంటే ఏదో లాస్ వస్తుందా లేకపోతే అసలు గ్రోత్ లేదా, నేను రాంగ్ స్టెప్లో ఉన్నానా ఏంటి అని డౌట్స్ అనమాట. సో ఇదంతా ఉండిండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అంటే ఇంకా కొద్ది గంటల్లో మీరు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినబోతున్నారు, పాజిటివ్ చేంజెస్ చూడబోతున్నారు అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఇది తొందరగా రావాలి అని అంటే ఏం చేయొచ్చు అని అంటే మీరు గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వడం, లైక్ గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వడం అనమాట. యూనివర్స్ నేను చేసిన పనికి డెఫినెట్లీ నాకు ఫలితం ఇస్తుంది, నేను ఆ అవుట్కమ్ చూస్తానని చెప్పేసి మీరు ఆ డౌట్స్ బదులు ఈ అఫర్మేషన్ చెప్తూ ఉంటే అంటే నేను రిజల్ట్ చూస్తాను అని చెప్పేసి. ఓకే, సో కాబట్టి మనము ఈ రీడింగ్కి కూడా అఫర్మేషన్ ఏం పెట్టుకుందాము అని అంటే ఐ యామ్ గోయింగ్ టు సీ ద రిజల్ట్. ఓకే, వద్దు ఐఎమ్ గోయింగ్ టు వద్దు, ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్స్ అంటే ఆల్రెడీ చూస్తున్నాను అని చెప్పేసి దానివల్ల ఏమవుతుందంటే మీరు పాజిటివ్గా ఫీల్ అవ్వడము, అది యూనివర్స్ కూడా మీరు నేను ఆల్రెడీ రిజల్ట్స్ చూస్తున్నాను అని చెప్పేసి మీ వైబ్రేషన్ పంపించినట్లు అనమాట. సో ఆ విధంగా మీరు రిజల్ట్స్ని కూడా తొందరగా విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఇంకా ఫ్యూ అవర్స్లో మీరు రిసీవ్ చేసుకుంటారు. ఓకే, సో ఏంటి ఇవాళ రీడింగ్కి అఫర్మేషన్ అని అంటే ఐఎమ్ సీయింగ్ ద రిజల్ట్స్. మీరు ఏదైతే కష్టపడుతున్నారో స్పెషల్లీ ఏదైనా సరే ఏదైతే కష్టపడుతున్నారో దానికి సంబంధించి మీరు రిజల్ట్స్ చూస్తున్నారు అని చెప్పేసి అఫర్మేషన్ అనమాట. సో ఖచ్చితంగా అందరు బిలీవ్ చేసి కింద కామెంట్స్లో పాజిటివ్గా అఫర్మ్ చేయండి. ఓకే, సో అందుకని అలాంటి ఏదైనా కన్ఫ్యూషన్స్ ఉన్నా ఏదైనా ఎండ్ అయిపోయి మీకు ఫినాన్షియల్స్కి వచ్చేసరికి చాలా మంచి స్టెబిలిటీ అనేది రాబోతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది ఇంకా కొద్ది గంటల్లో. అండ్ ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మనీ పరంగా బ్యాలెన్స్ అనేది రాబోతుంది, మీరు పడిన కష్టానికి ఫలితం అనేది మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే మీరు ఎవరితోనైనా కమ్యూనికేషన్లో ఉండడం లాంటిది,
ఆ పర్సన్ మీతో సరిగా మాట్లాడట్లేదు, బ్రెడ్ క్రమింగ్ ఎనర్జీ లాంటిది, అంటే కొంచెమే మాట్లాడడము, లేకపోతే వాళ్ళకి వీలైనప్పుడే కాంటాక్ట్లోకి రావడము. ఈవెన్ మీరు కపుల్స్ అయ్యి ఉండొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే ఏదైనా రిలేషన్ అయ్యి ఉండొచ్చు. మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రిలేషన్షిప్లో, కానీ దానికి గ్రోత్ అనేది అంతగా క్లియర్గా లేదు. అంటే చాలా మీరు ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ ఎనర్జీని, కానీ మీరు రిసీవ్ చేసుకునేది మాత్రం చాలా తక్కువ. సో అలాంటి బ్రెడ్ క్రమింగ్ లాంటిది ఏదైనా జరుగుతుంటే మీ రిలేషన్షిప్స్కి సంబంధించి మీరు దాంట్లో ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చూడబోతున్నారు. అంటే మీ పార్ట్నర్, అందుకే మనకి ఇక్కడ లవర్ సిచ్యువేషన్ కూడా చూపిస్తుంది రీడింగ్లోకి. మీ పార్ట్నర్ మీతో వాళ్ళ టైంని, ఇంకా వాళ్ళు మీతో హార్డ్ వర్క్ చేయాలి అని చెప్పేసి, వర్క్ చేయాలి, ఈ కనెక్షన్లో ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఈక్వల్గా మీతో పార్ట్నర్ అవ్వాలి, అంటే ఏమంటారు, కలిసి వర్క్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట. సో మీ కనెక్షన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది, మంచి గ్రోత్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు అని అంటే, ఈ పర్సన్ బ్రెడ్ క్రమింగ్ చేస్తూ అసలు మీతో కొంచెం కూడా ఎఫర్ట్స్ చూపించట్లేదు అని అంటే, ఇది నేను ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి చెప్పట్లేదు, ఇది మీ లైఫ్లో ఇలా ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ నుంచి అనమాట. ఓకే, సో వాళ్ళు బ్రెడ్ క్రమ్ చేస్తున్నట్టు అట్లీస్ట్ మీరు వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్గా చేంజ్ అనేది నోటీస్ చేస్తారు. అంటే వాళ్ళంతకు వాళ్ళు మీకు కాల్ చేయడము, వాళ్ళంతకు వాళ్ళు మీతో కాంటాక్ట్లో ఉండడానికి ట్రై చేయడము, మిమ్మల్ని ఇప్పుడు మీరు రిలేషన్షిప్లోనో లేకపోతే కపుల్స్ కనుక ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు బయటికి తీసుకుని వెళ్ళడము, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడము, ఇలాంటిది ఏం చేయట్లేదు అని అంటే దానికి సంబంధించి పాజిటివ్గా ఒకటి ఏదైనా మీతో చెప్పడము, అంటే ఇవాళ వంట బాగుందని చెప్పడము, లేకపోతే మీరు కనిపించడానికి బాగున్నారని చెప్పడం, అంటే వాళ్ళు ఏదైతే చేయలేదో అది చూపించడం అనమాట. అంటే కొంచెం ఎఫర్ట్స్ అనేది పెట్టేది మీరు నోటీస్ చేస్తారు. సో అలాంటి చేంజెస్ మీరు ఇంకా కొద్ది గంటల్లో రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. అండ్ డెఫినెట్లీ అదే ఇక్కడ మనకు ద లవర్స్తో అండ్ ఇక్కడ 4 of Wands ఉంది. ఫస్ట్ మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే, లవర్ సిచ్యువేషన్తో మీ కనెక్షన్స్లో, స్పెషల్లీ రిలేషన్షిప్స్లో ఏదో ఆబ్స్టికల్ లాంటిది ఉంది. మీరు మీ పర్సనల్ డెసిషన్ తీసుకోవాలి. కొంతమందికి మీరు కలిసి ఇద్దరే ఉండాలని చెప్పేసి అనుకోవడము, వేరే వాళ్ళ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, ఇలా ఏదైనా సరే ఆబ్స్టికల్ వచ్చేసి కొంతమందికి ఫినాన్షియల్ సిచ్యువేషను, లేకపోతే ఎవరైనా అథారిటేటివ్ ఫిగర్ మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉండడము, ఏదైనా అయిండొచ్చు అనమాట. ఓకే, సో ఇలాంటిది ఏదైనా డిస్టర్బెన్స్ నడుస్తుంటే ఇప్పుడు మీకు ఏంటి అని అంటే ఇంకా కొద్ది గంటల్లో ఆ ఆబ్స్టికల్ ఏదైతే ఉందో అది రిమూవ్ అవుతుంది. రిమూవ్ అవ్వడమే కాకుండా మీ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా, బాగా ఇంటెన్స్గా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడము, లవ్వింగ్గా ఉండడము, చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ అని చెప్పడం అనమాట. సో ఈ విధంగా ఇంప్రూవ్ అవుతుంది. 1 second. సో ఈ విధంగా పాజిటివ్గా మీ కనెక్షన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. అండ్ అదొకటి కాదు, ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీలో ఎవరైనా మీ కనెక్షన్స్కి సంబంధించి డౌట్లో ఉన్నారు అంటే, మీరే ఎక్కువగా ఇష్టపడినంత ఈ పర్సన్ ఇష్టపడట్లేదు, లేకపోతే మీరే అంత ట్రై చేస్తున్నారు, కొంతమందికి మీరు ఈ పర్సన్ మీ సోల్మేటో లేకపోతే హయ్యర్ లెవెల్ ఆఫ్ సోల్మేటో అనుకుని నిండొచ్చు. ఓకే, నాకు కొంచెం తగ్గొస్తుంది, 1 నిమిషం. సో ఇలా కనెక్షన్స్లో ఏదైనా డౌట్స్ ఉంది అంటే, మీరు మీ కనెక్షన్ హయ్యర్ లెవెల్ ఆఫ్ సోల్మేటో లేకపోతే సోల్మేట్ కనెక్షన్ అనుకొని మీరు గివింగ్ ఎనర్జీలో ఉండొచ్చు. సో ఇప్పుడు మీకు డౌట్స్ వస్తూ ఉండడం అనమాట, అంటే కరెక్ట్ ఎనర్జీలో ఉందా, లేకపోతే ఈ పర్సన్ ఏదన్నా మిమ్మల్ని డిసీవ్ చేస్తున్నారా ఏమి అని చెప్పేసి మీకు డౌట్స్ వస్తూ ఉండిండొచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే, ఇలా ఏదైనా ఉంటేను ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని, మీ ఏంజల్స్, డివైన్ ఈ కనెక్షన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో అందుకనే నెక్స్ట్ ఇంకా కొద్ది టైంలో మీ కనెక్షన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడము మీరు నోటీస్ చేస్తారు. ఓకే, నాకు ఎంతగానో కాఫ్ వచ్చిందో ఉన్నట్లుండి సడన్లో ఆయాసం లాగా అవుతుంది దానివల్ల. సో 4 of Wandsతో అండ్ మీలో ఎవరైనా ప్రపోజల్స్ చూస్తున్నారు, పెళ్ళికి సంబంధించి గుడ్ న్యూస్ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారు అని అంటే, 4 of Wands ఎనర్జీతో ఇలాంటి ప్రపోజల్స్ ఏదైనా రిసీవ్ చేసుకోవడము, ఒక న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్లో రావడము, అంటే పెళ్ళి సెట్ అవ్వడం లాంటిది, ఒప్పుకోవడము, ఫ్యామిలీస్ అనేది ఇలాంటిది ఏదైనా జరిగే ఛాన్సెస్ కూడా నెక్స్ట్ కొద్ది గంటల్లో చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే, ఇంట్లో ఏదో సెలబ్రేషన్స్ జరిగేది కూడా ఉంది, అంటే పార్టీ లాంటిదో లేకపోతే ఏదైనా గృహప్రవేశం లాంటిదో లేకపోతే ఎవరైనా ఇన్వైట్ చేయడమో మిమ్మల్ని, ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా ఏదో వస్తుంది, మీరు చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో కలిసి ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఏంటి అని అంటే,
ఎంగేజ్మెంట్ లాంటిది కూడా జరగడము, ఒక స్టెబిలిటీ అనేది రావడము. సో నెక్స్ట్ ఫ్యూచర్కి సంబంధించి ఏదైనా స్టెప్ తీసుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఇలాంటి డెసిషన్స్ అన్నీ తీసేసుకుంటారు అన్నట్లు చూపిస్తుంది అన్నమాట. అండ్ ఇనాగ్రేషన్స్, హౌస్కి సంబంధించి ఏదైనా హౌస్ వార్మింగ్ ఫెస్టివల్, లేకపోతే మీరు ఏదైనా ల్యాండ్ తీసుకోవాలి, లేకపోతే ఇంటికి సంబంధించి డెసిషన్స్ అనేది తీసేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ప్లేస్ తీసుకుంటే బాగుంటుందా, ఈ ఇల్లు బాగుంటుందా, రెంట్కైనా సరే ఈ ప్లేస్కి షిఫ్ట్ అవుతే బాగుంటుందా. సో ఇలాంటిది ఏదైనా అనుకుంటే కూడా ఒకవేళ రెస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతుంటే ఆ రెస్ట్రిక్షన్ అనేది రిమూవ్ అవ్వడం. కొంతమందికి మీరు బడ్జెట్లో ఏదైనా ప్లేస్ గురించో ఏదైనా తీసుకుందామని ట్రై చేస్తుంటే అది దొరకకపోవచ్చు, కానీ ఇప్పుడు నెక్స్ట్ కొద్ది గంటల్లో మంచి ఆఫర్ మీకు రావడము, మంచి ప్రైస్లో ఏదైనా హౌస్ సేల్ అని చెప్పేసో ల్యాండ్ సేల్ అని చెప్పేసో ఇలాంటిది జరిగేది చూపిస్తుంది. అందుకనే మీరు సెలబ్రేషన్స్ అనేది ఒక న్యూ స్టెబిలిటీ అనేది మీ లైఫ్లో రాబోతుంది నెక్స్ట్ కొద్ది గంటల్లో. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి ఇది చాలా స్ట్రాంగ్ చేంజ్ అవ్వచ్చు, కొంతమందికి ఒక చిన్న చేంజ్ కూడా అయ్యి ఉండొచ్చు. సో జస్ట్ ఏదైనా నెగోషియేషన్ ఏదైనా ట్రై చేస్తుంటే దానికి సంబంధించి సక్సెస్ రావడము, ఏదైనా చిన్న షాప్ లాంటివి తీసుకుందాం అనుకుంటే అలాంటి షాప్స్ ఏదైనా దొరకడం లాంటిది. సో ఇలాంటిది అనమాట. అండ్ అదొకటే కాదు, ఇక్కడ త్రీ ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీతో మీరు రీసెంట్లీ మీ కనెక్షన్స్లో ఏదైనా బ్రేకప్ లాంటిది జరగడము, లేకపోతే పాజ్ అనేది వచ్చేసింది మీ కనెక్షన్స్ ఇంప్రూవ్మెంట్ అంతగా లేదు అని అంటే, సో ఆ బ్రేకప్ అనేది ఎండ్ అయిపోయి మళ్ళీ మీరు మీ పర్సన్తో రీయూనైట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. సో రీయూనియన్ కూడా తొందరలో చూపిస్తుంది, అంటే నెక్స్ట్ కొద్ది గంటల్లో ఈ రీయూనియన్ కూడా చూపిస్తుంది అనమాట మీ కనెక్షన్స్కి సంబంధించి. అయితే ఇక్కడ లాస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే 4 ఆఫ్ కప్స్తో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవంతా వస్తూ ఉంది, ఇంకా మీకు యూనివర్స్ మీరు కోరుకుంటుంది కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఇన్ని గుడ్ న్యూస్ వస్తున్నప్పుడు ఇంతగా మీ లైఫ్ చేంజ్ అవుతుంది, అట్లీస్ట్ ఒక చేంజ్ అయినా సరే చూస్తున్నారు అని అంటే డెఫినెట్లీ మనకి రీడింగ్లో స్టార్టింగ్లోనే వచ్చింది రైట్, గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి. సో మీరు అలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వాలి అన్నట్లు ఉంది. ఎందుకనంటే సంథింగ్ ఏదో మీకు సమ్ సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మిస్ అవుతుంది. అంటే మేబీ ఇన్ని జరిగినా మీరు అనుకున్న విధంగా కాకుండా డిఫరెంట్గా జరుగుతున్నాయి థింగ్స్. సో కాబట్టి దానికి సంబంధించి కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ మీకు లాస్ట్ మెసేజ్ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే ఈ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటకు వచ్చేసి ఏదైతే ఉందో దానికి గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వడము, మీ ఎమోషన్స్ కూడా మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా న్యూ ఆపర్చునిటీస్ రావడము, ఇంకా మీరు హ్యాపీగా ఉంటారు, ఇంకా స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, అండ్ కొంతమందికి ఏంటి అని అంటే మెటీరియల్ థింగ్స్ ఎంత ఇంప్రూవ్ అవుతుందా ఈ ఎమోషన్ విషయానికి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది అన్నట్టు మీకు అనిపిస్తూ ఉండొచ్చు. సో అందుకనే దానికి సంబంధించి కూడా న్యూ ఆపర్చునిటీస్ రావడము, ఉన్న కనెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడము ఇది నోటీస్ చేస్తారు. కానీ ఏంటి అంటే ఇవి చిన్న చేంజెస్ అయ్యేటప్పటికి నేను ఇంతే జరిగింది, ఇంకా కొంచెం జరిగితే బాగుండు అని చెప్పి అనుకోవడం కంటే అది ఏదైతే జరిగిందో దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతే బెస్ట్ అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఇవి వచ్చేసి కొన్ని గుడ్ న్యూస్ మీరు నెక్స్ట్ కొద్ది గంటల్లో వినబోతున్నారు. ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అని హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ సారీ, నేను చాలా నాకు సడన్లో దగ్గు రావడం వల్ల డిస్టర్బ్ అయిపోయాను బాగా, అండ్ తర్వాత కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేకపోయాను. సో ఎనీవే, అసలు మీకు ఈ రీడింగ్ నచ్చింది అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.